బైబిల్లో నుండి ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందాం. అది యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం 3వ వచనాన్ని మనం బైబిల్లో నుంచి చదువుకుందాం. యాకోబు రాసినటువంటి దేవుని పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, పరీక్ష మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. చాలు. క్రీస్తు ప్రభుల వారికి సోదరుడు, తమ్ముడు యాకోబు గారు. ప్రభు తర్వాత వాళ్ళు కూడా ప్రభువుని, ఆయన బోధన అనుసరించి క్రీస్తును వెంబడించి ఈ పత్రికలో ఆయన మనకు చెప్తున్న మాట ఏంటంటే, సహోదరులారా, మీ విశ్వాసానికి ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్షలో మీరు నానా విధములైన శోధనలో పడతారు. పడినప్పుడు అది మీకు మహానందమని ఎంచుకోనండి. మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పు. అందుకని శోధనలో మీరు పడినప్పుడు దాన్ని మహదానందమని ఎంచుకోవాలి అంటున్నాడు. శోధనలో, శ్రమలలో ఎవరైనా ఆనందంగా ఉంటారా? మీరుంటారా? శోధనలు వచ్చినప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు ప్రాప్తించినప్పుడు ఆనందంగా ఉండండి అంటే ఎలా ఉంటుంది మనకు? పొర పిచ్చోడా, ఆనందంగా నేను కష్టపడుతూ ఉంటే, కన్నీళ్ళు వస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఏం చెప్తున్నావు నువ్వు? వచ్చి నాకు ఆనందంగా ఉండు అంటావా? శ్రమలు వచ్చినప్పుడు ఆనందంగా ఉండాలంటావా? అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో పడి బెడ్ మీద ఉంటే ఏం పర్లేదు ఆనందంగా ఉండు అంటే ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందంగా ఉంది, ఏం పర్లేదండి. అప్పులోడు వచ్చి మొహాన్ని కొడుతుంటే ఏం పర్లేదు ఆనందంగా ఉండు, ఏం పర్లే ఆనందంగా ఉండాలి నువ్వు. నిందలు, అవమానాలు, కష్టాలు వచ్చి గొడవలు వేసుకుని ఇళ్లలో శ్రమ పడుతూ ఉంటే భార్య భర్తలు ఇద్దరు కొట్టుకొని పాస్టర్ గారు వచ్చి ఏం పర్లే ఆనందంగా ఉండంటే ఎట్లా ఉంటుంది మీకు? ఏం పర్లేదు ఆనందంగా ఉండండి. చెప్పులు లేకుండా ఎండల్లో కాలిపోతా నడుస్తుంటే ఏం పర్లేదు ఆనందంగా ఉండు, ఆనందంగా ఉండు. నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరు నాకు అన్నం తెచ్చి పెట్టడం లేదు, నాకేమి లేదు, శోధనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కృంగిపోయి ఉన్నాను, కన్నీళ్ళ మధ్యలో ఉన్నాను అన్నప్పుడు ఏం పర్లేదు ఆనందంగా ఉండు అని ఏం చెప్తున్నాడు ఇక్కడ యాకోబు గారు అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో? ఇదిగో సహోదరులారా, మీ విశ్వాసానికి ఒక పరీక్ష, ఓర్పుతో మీరు ఉండండి. నానా విధములైన శోధనలు మీ మీదకి వచ్చినప్పుడు అందులో మీరు మహదానందంగా ఉండండి, ఆనందంగా ఉండండి. దేవుడే మీకు పరీక్ష పెట్టాడు అని ఎంచుకొని ఆనందంగా ఉండండి అంటున్నాడు. శ్రమలలో ఆనందం, శ్రమలలో ఆనందమును వెతికే జీవితం. అర్థమవుతుందా? శ్రమలలో ఆనందాన్ని ఎతికే
జీవితం. మీరందరూ ఎట్ట తిరిగి చూడాలా, ఈడేం చెప్తున్నాను వినాలా. ఏం చెప్తున్నాడండి? అపోస్తులుడైన యాకోబు గారు, మీరు శ్రమలలో శోధనలో ఆనందంగా ఉండండి. ఇప్పుడు శ్రమలు అంటే ఏంటి? శ్రమ అని దేన్ని అనుకుంటాం మనము? శ్రమలలో క్రైస్తవులు ఆనందంగా ఉండాలి. శ్రమలేంటి? ఏమొస్తే శ్రమలు అనుకుంటాం. ఏమొచ్చినాయి ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి, ఏమొస్తే వాళ్ళు మనకు బోధిస్తున్నారు వాళ్ళ అనుభవాలు. అంటే ఒకసారి పౌలు గారు రాస్తున్నటువంటి రోమిలికి రాసిన పత్రిక 8:35 ఒక మాట మనం చదువుకుందాం. పౌలు గారు, అపోస్తులుడైన పౌలు గారు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమైనను, చూడండి, శ్రమలైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవాలైనను ఖడ్గమైనను మనల్ని ఎవరు ప్రభు ప్రేమలో నుండి ఎవరన్నా మనల్ని ఎడదీస్తారా? ఏమేమి వచ్చినాయి శ్రమలు అంటే అక్కడ మనకు ఏమేమి చెప్పాడు పౌలు గారు? అక్కడ శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమునైనను ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. మనకు శ్రమ అనేది ఏంటి అనగానే, శ్రమలు వచ్చినాయండి మా కుటుంబంలో మాకు, అందుకే ప్రభువు దగ్గరికి రాలేకపోయామండి, ఆరాధనకి రాలేకపోయామండి. ఏంటి, ఎందుకు రాలేకపోయావు నువ్వు ప్రభు దగ్గరికి అంటే? శ్రమలు వచ్చేసాయి అన్నయ్య, మా ఆయన నన్ను కొట్టాడు, పక్కనోళ్ళు ఇంటోళ్ళు మాతో గొడవేసి నిందలేశారు, మా మీద అందరూ నన్ను నిందించారు, అవమానాలు పాలు చేశారు. అందుకని నేను ఈరోజు ఆరాధనకి రాలేకపోయాను, ప్రార్థన కూడికి రాలేకపోయాను. ఏందది? శ్రమ. శ్రమ వస్తే విడిచిపెట్టేస్తావా ప్రభుని? ఇదే క్రైస్తత్వంలో ఉన్నటువంటి నిజమైన ప్రేమ. శ్రమలు వస్తే దూరం అయిపోతావా? దేవుడికి దూరం అయిపోతావా? సంఘానికి రావా? ప్రార్థనలో కలుచుకోవా? శ్రమలు వచ్చాయని నువ్వు ఆగిపోతావా? శ్రమ అయినను నిన్ను ఆపలేకపోవాలా ప్రార్థనలో వచ్చేదానికి, సహవాసంకు వచ్చేదానికి. శ్రమ వచ్చినా సరే అంటుంది అక్కడ బైబిల్, బాధ అయినా సరే, బాధ, నాకు అనారోగ్యం వచ్చేసింది అన్నయ్య, నీకు స్ట్రోక్ వచ్చినా సరే, హార్ట్ స్ట్రోక్ వచ్చినా, అటాక్ వచ్చినా, ఏదొచ్చినా సరే, బాధగా ఉందన్నయ్య, లేలేకపోతున్నాను, కాళ్ళు నొప్పిగా ఉంది, ఈడ్చుకుంటారా ప్రభు సన్నిధికి నువ్వు. ఏమో ప్రభు నిన్ను పరీక్షించాడు, వస్తావా రావా? బాధలైనా సరే, హింసలైనా సరే నిన్ను హింసిస్తున్నారా? చర్చికి వెళ్ళావా? సంఘానికి వెళ్ళావా? కత్తితో నిన్ను నరుకుతా అన్నాడా మీ ఆయన? హింసిస్తున్నాడా? ఒక ఆవిడ సాక్ష్యం, మా అత్త ప్రభు సన్నిధికి వెళ్తుందని మొజ్జుగత్తి తీసుకొని ఆ సందులోకి ఈ సందులోకి ఆమె పరిగిస్తా ఉంటే మొద్దుగత్తి తీసుకొని నరికేదానికి సిద్ధపడి ఆమెను చంపాలని ఆమెని హింసించాడు. హింసించి ఆమెను పట్టుకొని ఆమె మొహం మీద కాలు పెట్టి కత్తి పైకి ఎత్తేసాడు. అప్పుడు అడిగాడు, వెళ్తావా ప్రార్థనకంటే? నేను చచ్చినా బ్రతికినా క్రీస్తు కొరకే బతకతా, నేను వెళ్తాను అనంట. ముద్దుగత్తి తీసుకుని అక్కడ పడేసి, ఈ అమ్మాయిని నేనేమి చేయలేను, ఇంకా అమ్మాయిని నేను ఏం చేయలేను, నాయనే వదిలేసి ఇప్పుడు ఏమంటాడంటే, ఈమె లేట్ చేస్తుంటే చర్చికి, ఇదిగో భక్తురాలు అందరూ వెళ్ళింది ఎప్పుడు, ఈమె పోయేది ఎప్పుడు ప్రార్థనకు అంటాడు.
తాగుపోతే. ఒక అతను బైబిల్ మొత్తం చించి మురుక్కాలలో పడేసి ఆ ముళ్ళంతా సిగరెట్లతో కాల్చాడంట రాత్రి అంతా. ప్రభు దగ్గర పోతావు నువ్వు అని హింసించాడంట రాత్రి అంతా. ఏ చేతి అయితే కాల్చాడో, ఏ చేతి అయితే బైబిల్ చించాడో, ఆ చేతితో దేవుడు బైబిల్ పట్టించాడు ఆయన చేతికి. ఇప్పుడు ఆమె ప్రభువుని విడవలేదు గనక వాళ్ళ భర్తలను మార్చుకోగలిగిన శక్తి ఆమెకు వచ్చింది. హింస అయినను కరువైనను ఏందంట. ఈరోజు ఎందుకు ప్రార్థనకు రాలేదంటే కొంతమంది చెప్పే కారణాలు విచిత్రంగా ఉంటాయి. ఈరోజు కనీసం మా ఇంట్లో వండుకునేదానికి కూడా ఏం లేవన్నయ్యా అంటారు. కరువైనా సరే దేవుడు చూస్తున్నాడని నువ్వు రావాలి, ప్రభువును వదలకూడదు. కరువైనను వస్త్రహీనత అయినను, మాకు బట్టలు లేవని చింత, ఏమేమి దేవుడు ఇవ్వలేదు మాకు, ఆడకు ప్రార్థనకు వస్తే మాకేంది ప్రయోజనం, ఏమొస్తుంది ప్రార్థనకు వచ్చి కూర్చుంటని మీరు అనుకుంటున్నారా? సమస్తం అంతా దేవుడు రికార్డింగ్లో అవుతుంది అక్కడ. వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను, ఉపద్రవాలంటే నువ్వు నిలబడలేని శ్రమలో, ఏది సుడిగాలిలాగొచ్చి నిన్ను తిప్పేస్తుంటాయి, నీకే అర్థం కాదు. నా తల పనిచేయటం లేదు, నా ఆలోచనలు నేనేమైపోన్నానో నాకే తెలియటం లేదు ఈ శోధంలో అని నిన్ను కదిలిచ్చేసినా సరే ఉపద్రవమైనను, ఖడ్గం వచ్చి నీ మీద పెట్టి నిన్ను పొడస్తా చంపుతా అన్నా కానీ నువ్వు ఎలా ఉండాలి? ప్రభు నుంచి, ఆయన నుంచి ఎవ్వరు నన్ను విడదీయలేరు. ఒక మనిషిని ప్రేమించి మనిషి కోసం అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో నన్ను చంపుతావా, నేను వాడిని ప్రేమించాను, నేను వెళ్ళిపోతాను, మీరందరూ చంపినా సరే వెళ్ళిపోతాను అంటారు. ఏది మనిషి ప్రేమని, అది డూప్ అని తెలుసు మనకు. మనిషి ప్రేమ డూప్, అది ఒరిజినల్ కాదు. అయినా కానీ ఆ రోజు ఎదిరిచ్చావు. కానీ ప్రభువు ఎంత మంచోడు, ఆయన కోసం నువ్వు ఏం చేసావని. అందుకని చెప్పాడు, ఖడ్గం వచ్చినా సరే మనల్ని ప్రభువులో నుండి ఏది మనల్ని విడదీయలేకపోవాలి. కష్టమా, ప్రభు సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయి. బాధ, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. హింస, కరువ, వస్త్రహీనత, ఉపద్రవాల సమస్తము దేవునికి వచ్చి నువ్వు విన్నపించుకో. దేవుని దగ్గర, ఆయన దగ్గరకు వచ్చి సమస్తాన్ని చూస్తున్న దేవుడా, నువ్వు తప్ప నాకెవరున్నారు ఆకాశంలో? బ్రతికినా నువ్వే, చచ్చిపోయినా నువ్వే. ఎవరన్నారా మాట? పౌలు గారు అన్నాడు. ఎవరన్నారమ్మా మాట? పౌలు గారు అయితే ఎంత శ్రమలు పడ్డాడో కదా. 37 వచ్చిన కూడా చదువుకుందాం చూడండి. 8వ అధ్యాయం రోమా పత్రిక 37. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటిలన్నిటిలో అత్యధికంగా విజయం పొందుచున్నాము. ఎవరు ప్రేమించారు? ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. వీటిలన్నిటిలో ఆయన జయాన్ని పొందాడు. మరి ఆయన మనల్ని ప్రేమించిన ద్వారా వీటిలన్నిటిలో మనం ఏం చేయొచ్చు? విజయాన్ని పొందాలి. ఇవన్నీ మనల్ని ప్రభు దగ్గరికి ఆటంకంగా కాకుండా ప్రభు దగ్గరకి అయ్యి ఆపలేకపోవాలి. మనల్ని ఏది ఉన్నా ఏమి లేకపోయినా పాట పాడుకుంటుంటాం. ఏమున్నా లేకున్నా నీ కృప నాకు చాలు, ఎవరున్నా లేకున్నా నీవుంటే నాకు మేలు అంటారు. పాట అది అర్థమైందా? అంతేనా? పాట మాత్రమేనా? ఏమున్నా లేకపోయినా నువ్వు దేవుని కోసం బ్రతకాలి. అందుకే చెప్తున్నాడు. ఎలా బ్రతకాలయ్యా అంటే, నువ్వు సోదరులో మహానందంగా బతకాలంట. ఆనందం కాదు, ఆనందించాలి. ఎప్పుడు ఆనందించాలి? ఏమి లేనప్పుడు ఆనందించాలి, శ్రమలు వచ్చినప్పుడు ఆనందించాలి, కష్టాలు వచ్చినప్పుడు ఆనందంగా ఉండాలి. మొహం ముడుచుకొని మన కూర్చొని ప్రార్థనకి రావా
ప్రార్థన ఒకటి అని నువ్వు అట్టు చెప్పేది కాదు. సంతోషంగా దేవుణ్ణి వెంబడించాలి, నువ్వు సంతోషంగా ఉండాలి అని బైబిల్ అంటుంది. శ్రమలు వచ్చినప్పుడు నీకు పరీక్షలా, ఆ పరీక్షలలో నువ్వు ఎలా ఉండాలంటే మహదానందంగా ఉండాలి. ఆనందం ఎందుకు ఉంటుంది? ఆనందం వచ్చే సందర్భాలు చాలా ఉంటాయండి ప్రియులారా. కానీ పౌలు గారు చూసారా, పౌలు గారు ఎలాంటి శ్రమలు అనుభవించారు కదా. ఫిలిప్పీ పత్రిక 2:17 వచ్చిన ఒకసారి చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:17 మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణగా పోయబడి తిని. చూడండి పౌలు గారు చెప్తున్నాడు, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. శ్రమలలో ప్రాణం పోతున్నప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడంట? సంతోషంగా ఉన్నాడా? అవును, సంతోషంగా ఉన్నాడంట, సంతోషంగా ఉన్నాడంట. అందుకనే పౌలు గారు సమస్త విషయాలలో మనకు బోధిస్తుంది ఏంటంటే, ఎన్ని వచ్చినా శ్రమలో, ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ప్రభువుని విడిచిపెట్టద్దు, ప్రార్థన మానుకోవద్దు, దేవుణ్ణి ప్రార్థించడం మానుకోవద్దు అని మనకు ఆ శ్రమలనేవి మనకు దేవుళ్ళు, ఆ శ్రమలనేవి ఆశీర్వాదాలు, ఆ శ్రమలనేవి నీకు పరలోకములో గొప్ప మెప్పును తెస్తాయి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీకు తప్పక సహాయం చేసేదానికే ఆ మార్గాలలో నిన్ను నడిపిస్తున్నాడు. కనుక నువ్వు ఆనందంగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? ఆనందంగా ఉండాలి అంటున్నాడు. ఇక్కడ మనము కొన్ని భాగాలని మనం చూస్తాము. ఏంటంటే ఆ భాగాలు మొట్టమొదట శ్రమలు, రెండోదిగా ఆనందము, మూడోదిగా వెతకటము, నాలుగోదిగా జీవితము. ఈ 4 పాయింట్లు మనం తెలుసుకుందాం. యాకోబు గారు అన్నాడుగా, శ్రమలలో ఆనందం వెతికే జీవితంగా మనం ఉండాలని. కనుక ఈ ఆనందకరమైన జీవితం, శ్రమలలో ఆనందం ఎలా ఉంటుందో, ఎవరు అలా బ్రతికారో, బైబిల్లో క్రైస్తవులుగా మారి ఎన్ని ఇబ్బందుల్లో కూడా ఆనందంగా బ్రతికారో వాళ్ళ జీవితంలో మనం ఈ రోజున తెలుసుకోవాలి. మొదటగా మనము తెలుసుకోవాల్సింది అంటే శ్రమలు. శ్రమలు శ్రమ అంటే ఏంటి? శ్రమలంటే లోకం కోసం బ్రతికేది కాదండి, దేవుని కోసం బ్రతికి చూపించాలి. శ్రమ అనగానే దేవుని పని కోసము, సువార్త కోసము రక్తాన్ని కార్చంత మట్టుకు పోరాటం చేయాలి. ఏం చేయాలి? దేవుని కోసం ఏం చేయాలి? దేవుని పని కోసము మనం ఏం చేయాలంటే రక్తాన్ని కార్చేంత వరకు పోరాటం చేయాలి. సువార్త నిమిత్తం పోరాడాలి. సువార్తను ప్రకటించే దాని కొరకు ప్రయాసపడాలి, శ్రమ పడాలి, కష్టపడాలి. అది ఆనందంతో చేయాలి దేవుని కోసం. అంతేనండి, దేవుని కోసం రక్తం కార్చింది. క్రీస్తు మనకు మాదిరి చూపించిపోయాడు. దేవుని పని ఎలా చేయాలి, దేవుని కోసం ఎలా బ్రతకాలి, దేవునిలో ఎలాగ ఆనందంగా ఉండాలి, ఏ విధమైన పరిస్థితులు వచ్చినా కానీ మనం తొలగిపోకుండా ఎలాగైతే ఆనందంగా జీవించాలో క్రీస్తు మనకు మాదిరి ఉంచి, అంతేకాకుండా పాపులందరి కొరకు ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని చివరి బొట్టు వరకు భూమి మీద కార్చినటువంటి మహనీయుడు క్రీస్తు ప్రభుల వారు. ఆయన్ని అనుసరించినటువంటి పౌలు గారు కానీ, అపోస్తులు కానీ క్రీస్తు నామాన్ని తీసుకొని వచ్చి ప్రకటించారు, ప్రభువుని గురించి ప్రకటించారు. క్రీస్తుని ప్రకటిస్తుంటే చెరసాల్లో వేశారు. ఏంటి? ఏరొక్క నామాన్ని ప్రకటిస్తారా మీరు భూమి మీద? యేసునామే ఏంటి? క్రీస్తు ఎవరు? ఇది కొత్త బోధ, ఇది అబద్ధం,
అని చెప్పేసి ఈ ఈ యాకోబు గారిని కానీ, ఈ అపోస్తులలో పేతురు గారు కానీ, యోహాను గారిని కానీ వీళ్ళందరినీ పట్టుకొని వెళ్ళిపోయి చెరసాల్లో వేసి కొర్రాలతో కొట్టి, మీరు మర్యాదగా ఈ సువార్తనే ప్రకటిస్తే ఒప్పుకోం. ఎవర్రా ప్రభు? ఆ ప్రభు కొత్తగా ఉన్నాడు, అది ప్రకటించొద్దు. మీరు యేసు నామాన్ని మిమ్మల్ని చంపుతామని బెదిరించారు, రాళ్లతో కొట్టాడు, హింసించారు, బాధలలో ఈడ్చుకొనేలేరు వాళ్ళని. ఆకాశం కింద ఇంకొక నామం అనేది ప్రకటించబడకూడదు అని అన్నారు. ఆ సమయంలో వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళిపోయి యెరూషలేము దేవాలయంలో క్రీస్తుని ప్రకటిస్తుంటే, ప్రభువుని ప్రకటిస్తుంటే ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు చంపేదానికి వాళ్ళందరూ ప్రధాన యాజకులు, సద్దుకయ్యలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరూ ఏకీభవించి క్రీస్తు అనే నామాన్ని ఎవరు ప్రకటించినా వాళ్ళని చంపండి అని ఆజ్ఞాపించారు. ఆ టైంలో వీళ్ళు అయినా ప్రకటిస్తూనే ఉన్నారు. చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళకి దేవదూత విడిపించి బయటికి తీసుకుని వస్తే మరలా పోయి వాళ్ళు యెరూషలేము దగ్గర ప్రకటిస్తూ ఉంటే అప్పుడు ప్రధాన యాజకులు వీళ్ళందరూ పట్టుకొని, ఈ మనుషుల్ని ఏం చేయాలి? చంపాలి. ఈ మనుషుల్ని చంపదామా? వీళ్ళు ఏ రొక్క నామాన్ని ప్రకటిస్తున్నారు కదా అని చెప్పినప్పుడు, మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తే, కొరడాలు చూపిస్తే, సరసాలు వేస్తామంటే దేనికి బెదరకుండా, దేనికి తగ్గకుండా సువార్తను ప్రాణం పోయేటట్లుగా ఊపిరి బిగబెట్టుకొని చెప్పారు వాళ్ళు. చెప్పినప్పుడు మరలా పట్టుకొని వాళ్ళని చంపుదామని తీసుకుని వెళ్ళేటప్పుడు గమానియేలు అనే ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ప్రధాన యాజకుడు లేచి వాళ్ళ మధ్యలో లేచి ఏమని చెప్పాడంటే వాళ్ళకి, ఇదిగో మీరందరూ ప్రధాన యాజకులారా, ధర్మశాస్త్ర ఉపదేశకులారా, సద్దుకాయలారా, పరిచయులారా, నేను చెప్పేది ఒక మాట ఏనండి. ఇంతకుముందు దూదు అనే ఒక వ్యక్తి లేచి 200 మందిని పోగు చేసుకొని విరోధమైన బోధలు చేశాడు. అయితే ఏం జరిగింది? అతన్ని చంపేయటంతో ఆ 200 మంది చెదిరిపోయి మరల మామూలుగా మారిపోయారు. యోధా అనే వాళ్ళు లేచాడు, వాడి కోసం కొంతమంది గుంపులను చేర్చుకొని ఏ రొక్క దాన్ని ప్రకటించి వాడిని చంపబడిన తర్వాత అది కూడా పోయింది, ఆ రాజ్యం కూడా పతనం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ప్రకటిస్తున్నారు, యేసు అనేవాడిని కూడా చంపారు, యేసు అనేవాడు కూడా చచ్చాడు కనుక మనం ఏమందుము? వీళ్ళు కొంతకాలం అలాగే ప్రకటిస్తారు, తర్వాత ఆగిపోద్ది ఈ సువార్త అనుకున్నారు. ఆగిపోద్దని. ఒకవేళ ఇది దేవుని ద్వారా వచ్చి ఉంటే ఈ సువార్త మనం ఆపాలనుకున్న దాన్ని ఎవడు ఆపలేడు. యేసుక్రీస్తు ప్రభువుని చంపితే ఈ సువార్త ఆగిపోద్ది అనుకున్నారు. యేసుక్రీస్తుని ప్రభువు వారిని సిలువ వేస్తే అందరూ భయపడతారు అనుకున్నాడు. ఒకే ఒక్కడు, యుగానికి ఒక్కడు, శక పురుషుడు, యుగ పురుషుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేస్తే ప్రపంచమంతా ఈ దినాన ఆయనకి సపోర్ట్గా నిలబడ్డారు. క్రీస్తు రాజ్య స్థాపన ఎక్కడ మారుమూల ప్రాంతం, మన ప్రాంతాలు అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరో మనకు తెలుసా? పల్లెటూరులో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో సువార్త అనే నొప్పుని వేయటము, ఆ నొప్పు మన దాకొచ్చి మనముల్లో కూడా కదిలించటము అంటే ఇది ఎవరు ఆర్పజాలనిది, ఆపలేనిది. ఈ సువార్తను ఎంతమందినో చంపారో ఆగిపోద్ది అనుకున్నారు. ఇటీవల ఏ ప్రాంతం అది ఈ మధ్య క్రైస్తవులు నివసించింది, చర్చిలు తగలబెట్టింది ఏ ప్రాంతం అది? ఈ చెంచులు ఇల్లు ఉన్నారు కదా, ఈ మధ్య ఉన్నాంగా మనం మణిపురంలో క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి. ఆపేద్దాం, వీళ్ళని చంపితే ఆగిపోద్ది అనుకున్నారా? చర్చిలు తగలబెడుతున్నారు, ఆగుతుంది అనుకుంటున్నారా?
ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినది, దేవుని దగ్గర నుంచి. ఎవరు దీన్ని ఆపలేడు. నువ్వు అనుకుంటున్నావు ఏదో నేను అజ్ఞానంగా, ఏదో తెలివి తక్కువ దాన్ని కాబట్టి నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుకోలేదు ఇక్కడ వచ్చి కూర్చుకునే దానికి. దేవుడు నిన్ను అనాది ప్రణాళికలను చూసి ఆ ప్రాంతాలలో వీళ్ళందరూ దేవుని దగ్గరికి రావాలని ఆయన తీర్మానిస్తే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు. ఈరోజు నువ్వేదో అజ్ఞానం అయిపోయి వచ్చావు అనుకోవటం లేదు. ఆయన పిలిచాడు, ఆయన పిలుపు ఉంది, ఆయన స్వార్థ ప్రకటన నీకు ఇచ్చాడు, నిన్ను రక్షించుకోవాలనుకున్నాడు. కాబట్టి మీరందరూ ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఎవరన్నా ఆపనాటకు చూస్తే దాన్ని ఎవరు ఆపలేరు. అది గమానియేలు గారు చెప్పారు. ఒకవేళ దేవుని చేత ఒకవేళ వీళ్ళని ప్రకటిస్తుంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అయితే మనం ఆపలేము, దాన్ని అడ్డుకోలేము, దాన్ని నివారించలేము. ఇది దేవుని యొక్క సువార్త. దీన్ని అడ్డుకోవటము ప్రభుత్వాలు, రాజులు, సైన్యాలు తలకిందులైపోయారు. అనేక మంది పరిశుద్ధుల ప్రాణాలు ప్రాణార్పణగా పోసి సువార్తను ప్రకటిస్తే ఈ రోజు మనం ఉన్నాం. ఈ రోజున చూడండి, అంత ఉపద్రవాలలో క్రైస్తవులు ఎవరున్నా వాళ్ళని చంపుతుంటే అపోస్తలుడైన పౌలు గారు మారినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు ఇంటింట చొచ్చి పట్టుకొని వచ్చి ఖడ్గముతో పొడిచి చంపేవాళ్ళు, రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అలాంటి వ్యక్తి మారాడు. ప్రభు దర్శనాన్ని బట్టి మారి దేవుని సేవకుడై ప్రకటించాడు బలంగా. అంత ఉపద్రవాలు అక్కడ ఉన్నప్పుడు మరి ఆదిమ సంఘములో, సార్వత్రిక సంఘములో ఈ హింసలు పడుతుంటే గొప్ప ఉపద్రవాలు వస్తే సంఘములో ఏమైపోయారు తెలుసా? మహదానందముగా వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించారంట. ఎలా ప్రకటించారు? అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 41, 42 వచనాలు పాస్ట్గా చదవాలి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 41, 42 వచనం. ఆ నామం కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతి దినము నిద్రపోతున్నారు. చూడండి ఎట్ట వస్తుంది నిద్ర? దేవుని సన్నిధిలో నిద్రపోతే దరిద్రం అంటుకుంటుంది. నేను కూర్చొని నేను మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. చూసారా? మిమ్మల్ని చంపుతామన్నా ఆగలేదు, మిమ్మల్ని పొడుస్తామన్నా ఆగలేదు, మిమ్మల్ని రాళ్లతో కొడతామన్నా ఆగలేదు, మీకున్నవన్నీ కూడా తీసేస్తామన్నా ఆగలేదు. మనకున్నటువంటి అన్నిటిని కోల్పోయినా సరే ఇంటింటికి వెళ్ళి ఏం చేశారు వాళ్ళు? చెప్పండి. క్రీస్తే, యేసే క్రీస్తుని ప్రకటిస్తూ వచ్చారంట. తర్వాత అంతేనా? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలో చాలమ్మ చాలా. చూడండి ప్రియులరా, అంతా మిమ్మల్ని రంపాలతో కోసి చంపుతాం. మిమ్మల్ని మీ యొక్క బోధకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ని ఎట్లా చంపారో అట్ట కాకుండా మేము తల కిందలు సిలువేసి చంపుతామన్నారు. అయినా సరే ఆగారు వాళ్ళు? ఆగారా? మనకి ఏ శ్రమలు లేవు, ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు. మనం ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నాం చెప్పండి? సువార్త ప్రకటిస్తున్నామా? యేసు క్రీస్తు అని ప్రకటిస్తున్నామా? యేసు నామాన్ని ప్రకటిస్తున్నామా? ప్రభు మన పాపాల కోసం మృతి పొందాడని చెప్తున్నామా? సమాధి చేయబడ్డాడని చెప్తున్నామా?
లేఖనాల ప్రకారం 3వ దినంలో లేపబడ్డాడని చెప్తున్నామా? మన రక్షకుడని చెప్తున్నామా? క్రీస్తు లేకపోతే మనకు రక్షణ లేదని చెప్తున్నామా? ఆయన మార్గాలను అనుసరించండి అని బోధిస్తున్నామా? ఏది సువార్త? సువార్త ప్రకటించటం లేదు గనక, దేవుని పని మనం చేయటం లేదు గనక, వాళ్ళ రక్తం కార్చిన, వాళ్ళ ప్రాణాలు పోయినా దేవుని పని చేశారు. మనం ఏడ చేస్తున్నాం? ఎలా చేశారు? మహదానందముతో చేశారు. చంపేస్తారు మమ్మల్ని, మా ప్రాణాలు పోతాయి. ఎవరి కోసమో ప్రాణం పోయేదానికంటే దేవుని కోసం చచ్చిపోవటం మంచిది కదా. ధైర్యంగా ఉండి, ఎవరికో భయపడుతుంటాం మనము. ఎవరికో భయపడి బతికేదానికంటే కూడా ప్రభు అన్నాడు, దేహాన్ని చంపు వారికి భయపడకుడి, దేహముతో పాటు ఆత్మను నరకములో వేసేవానికి భయపడండి. ఎవరికి భయపడాలి మనము? నరకంలో వేసేవానికి భయపడాలి. వీళ్ళేం చేస్తారు? చూడండి, వాళ్ళంత కష్టాల్లో కూడా అన్ని శ్రమలు పడుతున్నారా? ఏబులాగా శ్రమలు మనకి ఎప్పుడన్నా వచ్చాయా? ఏబు ఎలా అంటాడు? ఏబు ఏం కోల్పోయాడు చెప్పండి? ఏబు ఏం కోల్పోయాడు? ఏబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించి దేవుడు ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తి. ఏం కోల్పోయాడు తెలుసా? భార్య విడిచిపెట్టింది, పిల్లలు చచ్చిపోయారు, సంతానం మొత్తం, ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఈ టైంలో దేవుణ్ణి దూషించు చావు అంటే ఆయన దూషించాడా? దేవుణ్ణి దూషించాడా? మనకి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అసలు? కానీ దేవుడు అంటే మనం, కానీ ఆయన ఏమైనా దూషించాడా? నాకు అనారోగ్యం ఇచ్చావేంటయ్యా, నేను నమ్ముకున్నాను అన్నాడా? నేను నమ్ముకుంటూ నా పిల్లలేందయ్యా చచ్చిపోయేది అన్నాడా? నా భార్య దగ్గర కూడా నేను తిట్టించుకొని భార్యతో కూడా దూషించే పరిస్థితి నాకు ఎందుకు ఇచ్చావయ్యా అన్నాడా? అనలేదు. శ్రమలలో దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి గణపరిచాడు, దేవుని కోసం నిలబడ్డాడు. పౌలు గారు అన్నాడు, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. చస్తే క్రీస్తు కోసం చచ్చిపోవాలి, బ్రతికితే క్రీస్తు కోసం బతకాలి. ప్రభువా ప్రభువా అని పైపేదాలతో గణపరిచి నామకార్థ భక్తి చేయకూడదు. అన్నం లేకపోయినా సంతోషంగా దేవుడు ఉన్నాడు, నేను దేవుణ్ణి సంపాదించుకున్నాను. నువ్వు పౌలు గారు అంటాడు, క్రీస్తు కోసం నాకు ఏవైతే లాభంగా ఉన్నాయో అవన్నిటిని కూడా నేను నష్టంగా ఎంచుకొని, పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. ఎవరిని సంపాదించుకున్నాడంట ఆయన? క్రీస్తుని క్రీస్తు కంటే గొప్పవా ఈ లోకంలో ఉన్నవారు కానీ, ఈ లోకంలో ఉన్నవి కానీ, మన ఆస్తులు కానీ, ఐశ్వర్యాలు కానీ, పేరు కానీ, పదవులు కానీ, డబ్బు కానీ, ఏది గొప్ప క్రీస్తు కంటే? క్రీస్తును సంపాదించుకునేది. ఆయన దొరకతాడా నీకు? ఆయన సంపాదించుకునేదానికి? నువ్వు క్రీస్తును సంపాదించుకున్నాను, నేను క్రీస్తు కోసం బ్రతుకుతున్నాను. నేను ప్రభువుని నమ్ముకున్నాను. నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, రావని దేవుడు చెప్పటం లేదు. నా నిమిత్తం మిమ్మల్ని హింసించి, దూషించి, నిందల పాలు చేసినప్పుడు ఎలా ఉండాలంట? సంతోషించి గంతులు వేయండి, మీకు పరలోకంలో బహుమానం ఉందండి. మీకేం లేకుండా చేయటం లేదు దేవుడు. నువ్వు పడుతున్న ప్రతి శోధనకి, కష్టానికి, బాధకి, నిందలకి, అవమానాలకి, అన్నిటికి నీకు ప్రతిఫలాన్ని దేవుడు రాస్తున్నాడు. అక్కడ నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఆనంద బష్ప బిందువులు నీకు ఆడ తొడుస్తాడంట దేవుడు. దగ్గర చేర్చుకొని, నా కోసం నువ్వు ఇన్ని శ్రమలు పడ్డావా అని ఆయన హత్తుకొని నిన్ను ఓదార్స్తాడంట. శ్రమలు రూతు ఉంది, సహోదరి
రూతు బైబిల్. భర్త చచ్చిపోయాడు, మామ చచ్చిపోయాడు, మరిది చచ్చిపోయాడు. అత్త నువ్వు వెళ్ళిపోమ్మా, మీ ఇంటికి వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకో అన్నది. అత్త నా జీవం తోడు యెహోవా జీవం, నీ దేవుడే నా దేవుడు, నీ బంధువులు నా బంధువులు, ఆ దేవుడు తప్ప నేను చచ్చిపోతా తప్ప నన్ను నీలోయించేవారు విడదీలేరు అత్త. ఎందుకంటే హెబ్రీల దేవుడు నిన్ను బట్టి నేను నిజమైన దేవుడిని తెలుసుకున్నాను. వచ్చింది, వెళ్ళింది ఆ ఊరికి అత్తతో కూడా. ఏమన్నాయా నువ్వు చేదైపోయావంటే మీ ఆయన తెచ్చాడంటే నువ్వు ఈమెనా నీ కోడలు? ఏం మొహం వేసుకుని అడిగి పెట్టింది అమ్మగారు ఇంట్లో. మామ చచ్చాడు, మరిది చచ్చాడు, భర్త కూడా చచ్చాడు, దీని మొహం అలాంటిది, దరిద్రం మొహం. మళ్ళీ ఈమెను ఎంట వేసుకుని వచ్చావు ఈ ఊరికే. బయటికి వెళ్ళింది అనుకోండి, ఒకవేళ భర్త చచ్చిపోయిన ఎదవరాలు ఎవరన్నా రెడీ అయ్యి శుభకార్యం మీద వెళ్తా ఉంటే ఏమైపోతారు? ఎదురొచ్చిందని వెనక్కి తిరిగేస్తారు. చచ్చా పద్దన్ని ఎవరు మొహం చూసాను, ఈ దరిద్రపుతో ఎదురొచ్చింది నాకు అంటారా లేదా? మనుషులు ఎన్నో అవమానాలు. భర్త లేని స్త్రీని ఎంత హేళన చేస్తారు. అయినా వచ్చింది, పడ్డది, బాధలు పడ్డది. భర్త లేడా, తోడు లేరా, ఎవరు లేరా, ఎవరు లేరు. ఒక ముసలామిని అంట పెట్టుకుని ఆమె ఎంతకాలం బతుకుతో తెలియదు. కూడా వచ్చింది ఒక ఆడపిల్ల, తెలియని ఊరికి, తెలియని జనాల మధ్యలోకి. వండుకునేదానికి వడ్డీ గింజలు కూడా లేవు. అత్తమ్మా ఏం లేదా, నిన్ను పోషించుకుంటాను, నేను బయటికి వెళ్తా, ఎప్పుడు నాకు పని చేత కాదు కదా, అమాయకురాలుగా ఉన్నాడు, ఇంట్లో పెట్టి పోషించాడు కదా భర్త వాళ్ళు, బయటకు బానుకుంటా భార్యని. నేను వెళ్తాను, ఇప్పుడు బయటికి వెళ్తాను. ఏం చేస్తావమ్మా, నీకు పని చేతరా? పరిగేరుకొని వస్తా అత్తమ్మా. పరిగేరుకొని వచ్చి ఆ ఒడ్లు దొల్లగొట్టింది. ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ పనికత్తెలందరూ ఏమని ఉంటారు ఆమెని? అంత దరిద్రది. మళ్ళీ ఈశేలు అడుగు పెట్టింది, ఏం కొంపలు ముంచుతుందో, ఈశేనికి ఏం గతి పడుతుందో అన్నది. అప్పుడు ఆ యజమానుడు చూసి, బోయజ్ ఈ పెళ్ళి అయిపోయిందనే విషయం తెలుసుకున్నా, ఈ భర్త చచ్చిపోయాడని తెలిసినా ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వేం భయపడద్దు, నువ్వు అనుకుంటున్నావు ఇక్కడికి వచ్చావని, కానీ దేవుడు యెహోవా రెక్కల నీడలో సురక్షితంగా ఉండినట్లు దేవుడే నిన్ను నడిపించాడు ఈ మార్గాలలో. గనక ఏ పనికత్తెలైతే ఆమెని ఉమ్మేశారో, అసహించుకున్నారో, ఆ పనికత్తెలందరికీ ఆయన పెళ్లి చేసుకొని బోయాజు వాళ్ళందరికీ యజమానురాలుగా చేశాడు ఆయన. ఆ వంశవాళిలో నుంచి వచ్చిందే క్రీస్తు. శ్రమల జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. సంతోషంగా మనకు ఆ పరిస్థితుల్లో ఎప్పుడన్నా మనం అనుభవించామా? ఆ పరిస్థితులు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు చూడాలి మన పరిస్థితి. ఆనందంగా రా ప్రార్థన కంటే ఏమంటారా? నాకు నడుము నొప్పి వచ్చి కింద పడిపోతుంటే పాస్టర్కి ఏం ప్రార్థనకు రా అంటాడు. ఆయన కొట్టి తిట్టి నన్ను ఇక్కడ పడేసుంటే ప్రార్థన ఒకటే, ఎనికే ప్రార్థనకు వస్తే ఏమొస్తుంది అంటారు. దేవుడు నీకు పరీక్ష అది, నీకు పెట్టిన పరీక్ష అది. శ్రమలలో నువ్వు ఆనందంగా ఉండాలి. ఉంటారా మీరు శ్రమలలో ఆనందంగా? ఉండండి. ఎప్పుడన్నా ఉన్నారా? లేరు. శ్రమలలో ఆనందంగా ఉండాలి. ఎన్నో పరిస్థితులు సేవా జీవితంలో మాకు కూడా ఎదురొచ్చినాయి. సేవలోకి వెళ్ళిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చినప్పుడు, కొన్ని కష్టాలలో నిలబడలేము, దేవుని కోసం ఆనందించలేము అనే పరిస్థితులు. ఈ విధంగా శ్రమలలో మనం ఎలా ఉండాలంట చెప్పండి? ఆనందంగా ఉండండి. మీరు
ఆనందంగా ఉండండి అంటున్నాడు. ఈ విధంగా మేము శ్రమలలో, కష్టాలలో, బాధలలో, ఎన్నో ఇబ్బందుల్లో కూడా నిందల పాలయ్యి, కనీసం ఎంత భయంకరమైన నిందలు శ్రావల సేవ అంటే చావు అని అర్థం. మీరు ఒక్క కుటుంబంలో ఉన్న భర్తతోనో, భార్యతోనో, పిల్లలతో ఏగేదానికి ఏమైపోతారు? మనము జుట్టు బీకేసుకుంటుంటాం. ఒక నలుగురిని మన కుటుంబాన్ని నడిపించుకునే దాని కొరకు సేవకుడు ఈ 20 కుటుంబాలైనా 30 కుటుంబాలైనా ఈ కుటుంబాలన్నిటిని కంట్రోల్ చేయాలి. ఎవరైనా సేవకుడు ఏం చేయాలంట? కంట్రోల్ చేయాలి. ఇంతమందిని నడిపించాలంటే ఎంతమందికి ఎన్ని సమాధానాలు చెప్పాలి, ఎంత ఓర్పుతో ఉండాలి. వాళ్ళు అనే ప్రతి మాట ఒక ఆమె తిడతా ఉంటుంది, ఒక ఆమె పొగడుతూ ఉంటుంది, ఒక ఆమె ప్రేమిస్తూ ఉంటుంది, ఒక ఆమె ద్వేషిస్తూ ఉంటుంది. అన్నిటిని తట్టుకొని భరించుకొని నిలబడాలి. కొంతమంది నిందలేస్తూ ఉంటారు. మనతో కూడా ఉన్న ఇస్కరియోతు యోధులు నిందలేస్తూ ఉంటారు. అన్నీ భరించాలి. ఆ నిందలలో, ఆ అవమానాల్లో, ఆ కష్టాలలో, ఆ బాధలలో అన్నం తినబుద్ధి కాదు, నిద్రపోబుద్ధి కాదు. తట్టుకోలేనన్ని నిందలు చేసినప్పుడు సేవలు ఎదురవుతాయి. ఆత్మీయ ప్రయాణంలో ఎదురవుతారు వీళ్ళందరూ. ప్రాణానికి ప్రాణం అంటారు. కష్టాలు వచ్చినప్పుడు కదిలిపోతా ఉంటారు. నువ్వెవరా అంటారు. చివరికి ఎవరు గతి? మనకు దేవుడే. చివరికి యేసే మనకి గతి. ఆ పరిస్థితుల్లో నడుస్తున్నప్పుడు ఒకసారి అన్నం కూడా పెట్టల. సేవలో ఉన్నప్పుడు నాకు 3 రోజులు ఉపవాసం ఉండని చెప్పాడు పాస్టర్. ఏంటి కారణం? ఆయన బట్టలు ఇస్త్రీ చేస్తా ఉన్నప్పుడు ఒకటి నల్లగా బొగ్గు లాంటిది ఒక నల్లది పడ్డది దాని మీద, వైట్ బట్టల మీద. దానికి ఆ బట్టలన్నీ నలిపేసి ఇసురు కొట్టేసి నన్ను పిలిచి 3 దినాలు సిస్టర్ అక్కల్ని పిలిచి, అమ్మా వీడికి 3 దినాలు అన్నం పెట్టబాకండి. నువ్వు చర్చలోకి వెళ్ళి చేతులు ఎత్తే ఉండాలా, మొక్కల మీదే ఉండాలా. కిందకి దించావా మంచిది కాదు అని చెప్పాడు. చేతులు ఎత్తే స్తోత్రం నాయన స్తోత్రం ప్రార్థన చేసుకుంటావు. దేవుని దేవల్ల నిన్ను బలపరుస్తూనే ఉన్నాడు. 3 దినాలు అయిపోయిన తర్వాత అయినా పిలవాలి కదా పాస్టర్ అన్నం పెట్టేదానికి. శుక్రవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అయిపోయింది ఆరాధన. ఇంక పెడతాడు కదా అన్నం ఉంటే, పోయి ప్రార్థన చేసుకోపోరా సైతాన్ అంటున్నాడు నన్ను. ఆయన కింద బెదర్ని సేవ నేర్చుకునేవాడు. వెళ్ళేసి ఆదివారం కూడా ప్రార్థన చేసుకున్నావు. ఆ రోజు అంతా మందిరం ఊడ్చేది నేనే, సాపలు వేసేది నేనే, సౌండ్ బాక్సులు పెట్టేది నేనే, నీళ్లు పెట్టేది నేనే, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళకి మంచి చెట్లు చేయాలంచింది నేనే. అన్ని పనులు చేస్తూ ఉండి కూడా ఉసూరుమంటున్నవరా ఉసూరు మొహం కూడా అనేది పెద్ద సిస్టర్ నన్ను. ఏంది 3 దినాలు అన్నం చేయకపోతే అక్క చెప్పక్క అంటే అప్పుడు ఎట్టుంటుంది అని ఉసూరు మొహమ్మడ అనేది ఆ పెద్ద సిస్టర్. పేర్లు వద్దులే. మీకు ఇంట్లో అన్నానికి గతి లేక వచ్చారా మీరు సేవకి అని అడిగేవాళ్ళు. ఎంత బాధ. అట్లాంటి పరిస్థితుల్లో అన్నం పెట్టల. సరే పాస్టర్ సిస్టర్లు అందరూ కలిసి ఎక్కడ ప్రార్థనకి వెళ్ళాడు, కుటుంబ ప్రార్థనకి. సాయంత్రం అంటే వెళ్ళారు. సోమవారం ఉదయం మళ్ళా ప్రార్థనకి వెళ్ళారు వాళ్ళు. నాకు అన్నం పెట్టల. సరే నేను వెళ్ళిపోతామా ఉంటామా అని కావనా చూస్తున్నారేమని నేను పాస్టర్ లేరులే సిస్టర్ లేరులని మెల్లిగా స్కూల్ ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ పక్కన. ఆ ఎలిమెంటరీ స్కూల్ దగ్గరికి నడుచుకుంటా పోతా ఉంటే చిన్న పిల్లలు ఎంత ఉంటారు ఈ పిల్లల్లాగా ఉంటారు అనుకోండి, మన పిల్లకాయలలాగా చిన్ని పిల్లలు ఉన్నారు. నడుచుకుని పోతా ఉంటే చిన్న పాత్ర గారు వందనాలు అన్నారు. అందరూ వచ్చారు. పాత్రరా పాత్రమే రండి వందనాలు పెడదామని అందరూ వందనాలు పెట్టారు. అప్పుడు నాకు అప్పుడు దాకా నీరసంగా ఆలోచించుకుంటున్నా. నాకు మెల్లిగా ఆ స్కూల్లోకి వెళ్ళా, వాళ్ళతో కూడా వెళ్ళి రచ్చ మీద కూర్చున్నా. ఎంత బాధ వేస్తుందంటే ఎవ్వరు నన్ను అర్థం చేసుకోకుండా అన్నం పెట్టుకుంటా. ఏంది మంచి తినే వయసు అది. ఆ స్టేజ్లో
ఎక్కడో చెవుల్లో మాట్లాడుతున్నా నేను, అంటున్నా చెవులు. అక్కడ పోయి కూర్చున్నా. అప్పుడు ఒక పాప అన్నం పెట్టుకుని దాంట్లో పప్పు, ఆకుకూర పప్పు వేసుకుని వచ్చి, అన్నం తినన్నా అన్నది. పాప వద్దు పాప, మీరు కదా, మీకు కదా పెట్టేదన్న. పాప మా ఆయమ్మ తినలే అయ్యా అన్నది. ఆ రోజు నాకు ఇప్పుడు వరకు అమృతం తిన్నంతగా అనిపించింది ఆ రోజు నాకు. అప్పుడు ఒక్కొక్క ముద్ద ఆ పాపకు ఉన్నటువంటి ప్రేమ కూడా లేకుండా పోయింది, జనాలకు అనిపించింది నాకు. ఆ రోజు తిన్నప్పుడు ఎంత తృప్తినిచ్చింది ఆ స్కూల్లో నాకు, ఎంత అమృతం. ఈ రోజు కూడా మర్చిపోను. అది ఆకుకూర పప్పు అయినా మన వాళ్ళు ఎన్నో ఆకుకూర పప్పులు పెట్టారు, కానీ ఆడ తిన్నంత లేదు. ఆ పాపను చూసినప్పుడు అలాగే చెయ్యి ఆ అమ్మాయి ముందుకి, నాయన ఈ బిడ్డను ఆశీర్వదించిన ఆయన అని నేను నాకు తెలియకుండానే ఆ పాపని దగ్గరికి తీర్చుకుని ముద్దులు పెట్టి, ఎంత ప్రేమ నాయనని, మళ్ళా వస్తాను నాయనని, తినన్నా అంత చిన్న పాప. అప్పుడు నాకు అనిపించింది దేవుడు ఈ పిల్లల్లో ఉంటాడు అని. అప్పుడు ఆనందంగా మళ్ళీ ఇంటికి వచ్చి ఏం తెలియనట్టు చేతుల పైకి ఎత్తి కూర్చోన్నాం. అప్పుడు పాస్టర్ పిలిచి, ఏసేపు, ఆయన ఎట్లా పిలుస్తాడు నన్ను, చెప్ అంటుంటాడు ఆయన. అంతే, ఇంకెవరికి అర్థం కాదు. ఈయన ఊరికే సూపు అని పిలుస్తుంటారో అంటుంటారు అక్కలు కూడా, సిస్టర్లు. అయ్యా సూపు నేను పిలుస్తున్నాడు మీ పాస్టర్ అనేది. యశప్ అంటాడు. యశప్ అన్నాడు. పోయా అన్నాను. 3-4 రోజుల నుంచి అన్నం లేకపోతే ఎట్టున్నావయ్యా, అడగలేదు నువ్వు అడగతావని నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి, సిస్టర్ ఎట్రా 3 దినాల నుంచి అన్నం లేకుండా ఉంటే పిలిచి అన్నం పెట్టాలని కూడా మీకు మనసు కరగలే ఏసేపని చూస్తే? అన్న మీరు చెప్పలేదు కదన్నా మాకు, మీరు చెప్పేదేందమ్మా, మీరు చేస్తారా లేదని నేను ఎదురు చూస్తుంటే పెట్టండి, ఏం తింటావు ఏసేపు అంటున్నాడు. అప్పుడు నాకేమొద్దన్నా, ఈరోజు కూడా సైలెంట్గా ఉంటా అన్నా. బలవుడివే, నీకేమన్నా అయితే నేను చెప్పుకోలేకపోవాలి అన్న. అట్లా దేవుడు మర్చిపోడు. నాకు ఆనందం ఏంటంటే, ఎందుకు చెప్పానంటే, ఆ పాప అలా ఉండి, ఆ పాపకున్న గుణం, ఆ ఆకుకూర పప్పు తిన్నప్పుడు అక్కడ వచ్చినటువంటి కన్నుల్లో చన్నటి ఆ ఏడుపు దార ఎప్పుడు కూడా గుర్తుంటుంది. అప్పుడు అనిపించింది ప్రేమ అంటే ఇలా ఉంటుందా. అట్లా సేవకులు కూడా మనుషులే. మీరు అనుకుంటారు అన్నకేంది నీ బాగున్నాడని. సేవకుడికి ఎన్ని బాధలు ఉంటాయి మీకే తెలియదు, కష్టాలు బాధలు అను ఆలోచిస్తుంటారు. అది యామవ్వ చనిపోయింది కదా పొడిపడతలు, మందిరం పడిపోయి అందరూ అక్కడ 25,000 30,000 పెట్టి మందిరం నిర్మించుకుంటే 2009 2010 ఆ టైంలో పడిపోయింది. అది పడిపోతే అక్కడున్న క్రైస్తవులు కానీ అందరూ, ఈ బెదరు ఇక్కడికి రావటం దేవుడి ఇష్టం లేదు, దేవుడే పడగొట్టాడు ఆ చర్చిని అన్నారు. నన్ను చూసి కనీసము పలకరించే వాళ్ళు కూడా దూరంగా, బెదరు వస్తున్నాడులే మనకెందుకు వచ్చిన బాధ అని పక్కకి వెళ్ళేది. అక్కడున్న సేవకులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళే సంతోషం వార్త చెప్పారమ్మా, పడిపోయింది ఆ చర్చి పోనీ అన్నారంట. నేను ఆ ఊర్లో తిరుగుతూ ప్రార్థనకి వెళ్తుంటే, పాస్టర్ మళ్ళా రాపో మా ఇంటికి రాబక్క అంటున్నారు. ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అత్త వాళ్ళ కోడళ్ళు అన్నం పెడతామని పిలిచింది. అయ్యా ఎప్పుడు వచ్చావు, ఉదయాన్నే వచ్చావు కదా, ఎక్కడన్నా తిన్నావా లేదు నాయన ఎట్రా అని పిలిస్తే అక్క వెళ్తే ఆమె కూడా కొంచెం అన్నం పెడితే ఆమె ఏమన్నా తెలుసా, వాళ్ళ అత్తనన్నాడా, ఈ కుక్క ఏందిరా మా ఇల్లే మరుగుందా అంటుంది. ఆడ కుక్కలు లేవు, ఎవరిని చూసి అంటుంది, నన్నే, నేను కుక్కని. ఏం చేసేది, బాధలు ఆ ప్రాంతాల్లో పడ్డది. మందిరం పడిపోయి అక్కడికి వెళ్ళిపోయి కొంచెం తినేసి అంటే ఇందులోని వెళ్ళి మళ్ళీ ఆమె కూడా వందనాలు చెప్పా. అవ్వా వందనాలు అవ్వ అంటే, చాలే పని బాట లేకుండా ఇల్లు తిరిగేదానికి, ఆ మెతికి ఈ మెతికి తినేదానికి ఇల్లు అనేది. ఆ ఇంటికి తిరిగి ఆ ముద్ద, ఈ ఇంటికి తిరిగి ఈ ముద్ద తినేవాళ్ళు ఈ పాస్టర్లు. చేనండి మాట్లాడతారు పాస్టర్కి ఇలువ అంటే. అది మీరు అనుకుంటారు పాస్టర్కి ఎంత ఇలువ ఉందని. కొన్ని ప్రాంతాలలో అలాంటి శ్రమలు అనుభవించాలి. ఆ తర్వాత మందిరంలో కూర్చొని ఏడుస్తూ ఉంటే యామ వచ్చి భుజాన్ని చేసి, నాన్న ఎందుకు నాన్న ఈ చిన్న వయసులో
ఏడుస్తున్నావు నువ్వు. మొన్న కూడా అక్కడ చెప్పా నేను, ఆదరణ కూడికి చాలామంది చాలా బాధపడ్డారు ఆ మాటతో. ఏడుస్తున్నావు నాయన, నేనున్నాను నాయన నీకు. ఎందుకు నాయన నువ్వు ఎక్కడో కోర్టు ఉంది కదా, అక్కడికి పోయి ఏదో ఒక పని చేసుకుంటే 10,000 వస్తాయి కదా, నువ్వెందుకు ఈ చిన్న వయసులోనే ఇన్ని బాధలు పడాలి అని కూడా అడిగింది అవ్వ. లేదవ్వా, దేవుడికి నేను మాట ఇచ్చాను, చేస్తాను సేవ అని. నేను తప్పించుకోబోవచ్చునా, నా స్వార్థం కోసం వెళ్ళొచ్చునా? మాట ఇచ్చారు. మాట ఇస్తే ఎలా ఉండాలి మనము? కష్టమైన, బాధ అయినా, నిందలైనా. ఎంతోమంది అడ్డుకునేదానికి చూశారు, ఎంతోమంది బెదిరించారు సేవ చేయొద్దని. ఆ ప్రాంతాల్లో బెదిరించారు. మైకులు పెట్టుంటే మైకులు నెత్తి కింద పడేశారు. యామవ తీసుకొని వెళ్ళి ఇంకెందుకు పాస్టర్ని కూడా చంపేయండి అని మధ్యలో నిలబెట్టింది వాళ్ళ దగ్గర. ఇవన్నీ చెప్పామన్నా నేను. ఆ తల్లి మరణించి ఎక్కడుందో కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళింది. కానీ ఆమె నా మీద ఇలాంటి ఈ వయసులో కూడా ఎంత ప్రేమించే తల్లులు ఉన్నారా అనిపించింది. ఆమె కడుపు కట్టుకొనైనా నా కోసం తెచ్చిపెట్టాడు. పెడితేనే ప్రేమ అని కాదు నా ఉద్దేశం, ఉంటేనే కదా వస్తుంది బయటికి. ఎంత ప్రేమించేది ఆ శ్రమలలో కూడా. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే సేవ చేయగలిగాం. నేను అనుకున్నా సహకారుల యొక్క పేర్లు జీవగ్రంథంలో ఉంటాయన్నది. అందుకే ఏదానికి సహకారులు? దేవుని సేవకులకి, సేవకి సపోర్ట్గా నిలబడిన కుటుంబాలు దేవుడు మర్చిపోవడానికి రాస్తాడండి. ఈ శ్రమల్లో మనం అంటాం, కొంతమంది అంటున్నారు బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా నేను విన్నా, ఓ అమ్మా ఇప్పటి నుంచే మనము ఈ వయసు నుంచే మనం దేవుడి కోసం బతకాలా, సంపాడాలా? ఈ వయసు నుంచే. అసలు బైబిల్ వాక్యం ఏమంటుంది తెలుసా? బైబిల్ వాక్యం ఏమంటుంది తెలుసా? నీ బాల్య దినములు ఏందే నీ సృష్టికర్తను నువ్వేం చేసుకోవాలా? స్మరణకి తెచ్చుకో, ఆయన కోసం బతుకో. అప్పటి నుంచి బతికితేనే నీకు ఇప్పుడు పరలోకం ఎట్టొస్తుంది? మరీ విడ్డూరంగా మాట్లాడుతుంటారు. అంటే సౌందర్యాలాగా రాలిపోవాలేమో ఇల్లు కూడా. ఎప్పుడైతే నువ్వు అహంకారమైన మనసు, గర్వం కంట భూషణగా ధరించుకున్నావో, గర్వించిన వాళ్ళని గడ్డి మేపించేదానికి దేవుడు చూస్తాడు. దేవుడి కోసం బతకటం అంటే బతకవా? నాకేం పట్టింది మీకు చెప్పాలని ఈ వయసులో? నాకు లేవా? నేను రక్త మాంసాలు కలిగిన వాడిని కాదా? నాకు ఎన్నో లోకంలో ఉండే ఆలోచనలు ఉండవా? మనిషినే కదా. ఎందుకు చెప్పాలి నా పనులన్నీ ఆపేసుకొని నేను నష్టపోతా, నాకున్నది కలిగి నా పిల్లలకి నన్ను మర్చిపోయి కూడా దేవునికి ఎందుకు పెట్టుకోవాలని చూస్తుంది? ఆలోచిస్తున్నారా? సంఘం నాదా? ఎవరిది? నేను దేవుని బిడ్డనే, మీరు దెయ్యాల బిడ్డలా? మీకు లేదు బాధ్యత. నాకు తండ్రి దేవుడు అయినప్పుడు మీకు తండ్రి ఎవరు? మీకు లేదా బాధ్యత? నేను తండ్రి పని చేయాలని మీకు లేదా? ఎన్ని విధాలుగా ఎన్ని పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయో మీరు చూసారా? ఇప్పుడు ఇంకో వాక్యం చదువుకుందాం, చూడండి. ఆనందం. ఇప్పుడు శ్రమలు అయిపోయినాయి, ఆనందం ఏందో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు త్వరగా ముగించుకుందాం, 10 నిమిషాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా ఏందంట? ఎటు చూడండి. వాయ్ లోపలికి రండి అందరు, బయటకు ఎందుకు పోతారు? ఏంటండి ఏందో నాన్న ఎడా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఏం చేయాలంట? ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందంగా బతకండి. ఆనందము ఎప్పుడు? ఆనందం మనకు ఏముంటే ఆనందం వస్తుంది? మనకిష్టమైనవి, మనకు లాభకరమైనవి మనకు దొరికినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు, ₹1,00,000 మీకు ఇస్తానన్నప్పుడు ఏం చేస్తారు మనందరమే? హాహాహా ఆనందం. బంగారు కొన్నప్పుడు ఆనందం. అంతేనా? వినండి, కొద్ది నిమిషాలు ముగించుకుందాం.
కానీ ప్రభువుని బట్టి ఆనందించండి అంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రభువుని సంపాదించుకున్నాను, క్రీస్తులో ఉన్నాను నేనని ఆనందిస్తారు ఎవరన్నా? ఆహా, అది ఆనందమే కాదు. ఎందుకు నమ్ముకున్నానా, ఎందుకు బాప్తీసం తీసుకున్నానా, ఎందుకు సంఘానికి పోతున్నానా అని ఏడుస్తా వస్తున్నారు తప్ప ఆనందంగా వచ్చింది ఎవరాడా? అదే మొహాను కొట్టేవాడు బూతులు తిట్టినా కానీ 300 కోసం పోయి వాడి దగ్గర సరేనా అయ్యగారు, అట్ట అయ్యగారు అని దండాలు పెడతా చేస్తారు అక్కడ. ఇక్కడ దేవుడు ఏమన్నా బూతులు చెప్తున్నాడు? మంచిగా చెప్తున్నావు, ఆనందించండి మరలా చెప్తున్నావు, ఆనందించండి. అసలు ఆనందం అంటే ఎలా ఆనందించమంటున్నాడు? ఒకసారి ఎబ్రీ పత్రిక వెళ్ళండి. ఎప్పుడు ఆనందించారు వాళ్ళు? ఎబ్రీ పత్రిక 10:34 ఆనందం ఎప్పుడు చేశారు? ఏలయనగా ఎప్పుడు ఆనందం? అన్ని పోయినప్పుడు ఆనందం అంట. చూడండి, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, ఏంటంట? మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమై స్థిరమైనది అయినా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి, స్వాస్థ్యం ఉన్నది మీకు, మీ ఆస్తి కోల్పోవుటకు ఆస్తిని కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకున్నారంట. ఇప్పుడు ఏనండి, ఎట్ట ఆనందించారు ఇక్కడ ఉండే సంఘస్థులు? సార్వత్రిక సంఘములో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆస్తి అంతా కోల్పోయేదానికి ఒప్పుకున్నారు. వింటున్నారా? ఎప్పుడు ఆనందించారు వాళ్ళు? ఎప్పుడు ఆనందం? అన్ని వచ్చి దేవుడు ఇస్తున్నాడు ఆనందం. స్తోత్రం. మాకు కొత్త బీరువా ఇచ్చేసాడు దేవుడు, ఆనందం. పట్టు చీర ఇచ్చేసాడు దేవుడు, ఆనందం. నాకు నెక్లెస్ కొనుక్కునే శక్తి ఇచ్చాడు, ఆనందం. బంగారం వచ్చేసింది, ఉంగరం కొనుక్కున్నాం, ఆనందం. దేవుడు ఇచ్చేసాడు, ఇల్లు ఇచ్చేసాడు దేవుడు, ఆనందం. ఉద్యోగం వచ్చేసింది, ఆనందం. ఇంకా ఏమేమి ఉంటాయి? ఆనందం. దేవుడు ఇచ్చేసాడు, నాకు దేవుడు ఇచ్చేసాడు. ఏబు భార్యలాగా 10,000 కట్ట దొరికింది, ఆనందం. అన్నీ వచ్చినాయి, నాకు ఆనందం అనుకుంటున్నారా మీరు? అప్పుడు ఆనందపడకూడదు. ఎప్పుడు ఆనందించాలంట? మనకు స్థిరమైన స్వాస్థ్యం ఉంది, ఆస్తి దేవుడు నీ కోసం స్థిరమైంది ఉంది, భూమి మీద ఉండేది కాదు. అది ఉంది కాబట్టి మనమంతా మనకున్నది ఏం చేస్తున్నారంట వాళ్ళు? ఉన్నదంతా చెప్పండి, ఉన్నదంతా ఏం చేశారు వాళ్ళు? సార్వత్రిక సంఘములో, ఆది సంఘములో వాళ్ళ ఆస్తిని దేవుని సేవ కోసం ఇచ్చేశారు. ఏం చేశారు? దేవుని సేవ కోసం ఇచ్చేశారు. మనం అట్టిస్తామా? దేవుడు ఏమన్నా ఇస్తే, పాస్టర్ ఏమన్నా ఇస్తే, ఏదైనా పాస్టర్ గారు ఇస్తావా అనే రకం మనం. ఏదయా దేవుడు ఇలేదా మాకు మేము ఇచ్చేదానికా అనే రకం మనం. ఏనానా? అంతేనా? చెప్పండి. ఆనందం అంటే ఎట్లా? ఇచ్చేసి ఆనందించి గంతులేయండి. యేసుక్రీస్తు దగ్గరకు ఒకడు వచ్చాడు, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలా? ఆజ్ఞలు అనుసరిస్తున్నావా? చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నాను. మరి నీకు ఒకటి కొదువుగా ఉంది నాయన, ఏందది? నీ ఆస్తి అంతా అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించిన ఆయన అన్నాడంట. పోయా, నీ నిత్య జీవం వద్దు, అక్కడ ఎవరు చూశారో, ఇక్కడ ఉంటే చాలు 4 రోజులు ఊడిపోయి ఈ శరీరం కోసం ఆనందంగా బతకతానని కొంతమంది భ్రష్టులుగా మారి పరలోకం కూడా వద్దనుకొని లోకాన్ని స్నేహించి వెళ్ళిపోతున్నారు. కాదు, ఇక్కడ ఏమంటుందంటే బైబిల్, వాళ్ళంట ఆదిమ సంఘం అంట సంతోషంగా దేవుని కోసం తమ ఆస్తిని మొత్తం, ఏదైతే పౌలు గారు అనుకున్నట్లు ఏదైతే లాభకరంగా ఉన్న అన్నిటిని వదిలేసుకొని దేవుని సేవ కోసం సమర్పించుకున్నారు. సంతోషంగా ఏం చేశారంట వాళ్ళు? సంతోషంగా. మనం ఒక పాట పాడుతుంటాం కదా, సింహాల బోనైనా సంతోషంగా వెళ్ళారు, అగ్నిలో పడవేసిన సంతోషంగా భయపడకుండా వెళ్ళారు, సరసాల్లో వేసిన పాటలు పాడారు, గణపరిచారు క్రైస్తవులు. మనమా చిన్న శోధనకే తసుకలు పడి, ఏదే గాలిపోయిన ట్యూబ్ లాగా, గాలిపోయినటువంటి బస్సు టైర్ లాగా ఒక పక్క మూతి తిప్పుకొని నిద్రపోతుంది. నాకేమి లేదు, నాకు ఎవరు సహాయం లేరు,
నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు ఎవరు ఇవ్వరు, దేవుడు కూడా నాకు ఇవ్వడు అని మీ చింత, అది మన చింత. ఇక్కడ ఏం చెబుతుంది బైబిల్ అంటే, సంతోషంగా అన్ని వదిలేసుకున్నాడు. దేవుడు మాకు ఆస్తిని ఇస్తాడు పరలోకంలో, ఇక్కడ అన్ని ఆస్తినే సంతోషంగా ఇచ్చారు. మనం ఇస్తామా దేవుని సేవ కోసం? ఇస్తారా? నేను డోన్లో సేవ చేస్తున్నప్పుడు మందిరం కట్టుకునేదానికి చాలా అవస్థ పడుతున్నాం మేము. ఆడ పడుతున్నప్పుడు ఒక సిస్టర్, ఒక ఆమె వయసు చిన్నదా ఉంటుంది నాకంటే, రైల్వే ఎంప్లాయ్గా పోయింది. అప్పుడే ఆ అమ్మాయి ఒక్కటే కష్టపడి పేద కుటుంబంలో నుంచి రైల్వే ఎంప్లాయ్గా పోయి ఒక 30-40 వేలు శాలరీ వస్తుంది. అప్పుడు కష్టపడిన జీతాన్ని, అలాగే ఆ అమ్మాయికి ముక్కల్లోకి చెవల్లోకి ఈ గాజులు ఇవన్నీ ఎవరో ఇచ్చారు పాపం, అవన్నిటిని తీసి ఒలిసి ఒక కట్సిపులా గట్టి నా చేతిలో పెట్టింది. అమ్మా నీకేం లేదు కదమ్మా అంటే, పర్లేదు అన్నయ్య తీసుకోన్నయ్య, ఇవన్నీ దేవుడికి. మరి నీకమ్మా, నాకు ఆయన ఉండలేదా? ఆయన సంపాదించుకున్నాను నేను. ఆయన నాతో కూడా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఆయన నాతో కూడా ఉంటే ఎంత సంతోషం. ఆయన ఉంటే చాలు, నాకు ఇవన్నీ ఎందుకు. నాకు ఒక అతను ఆ ప్రాంతాల్లో 6,000 రూపాయలు తెచ్చి చేతిలో పెట్టాడు. చాలా పేద పరిస్థితి అయింది పాపం, దేన పరిస్థితి అయింది. 6,000 రూపాయలు చేతిలో పెట్టారు. అన్నయ్య 6,000 రూపాయలు తెచ్చావు, మరి ఎక్కడ వన్నా నీకు కనీసం అన్నా నువ్వు చాలా అవస్థ పడుతుంటివే బిడ్డకు బాగాలేకపోతేనే అంటే, ఆ రోజుల్లో కష్టాలుగా ఉన్నాయి కొన్ని పరిస్థితులు రాయలసీమ ప్రాంతాల్లో. అన్నా నాకు ఉన్నటువంటి పాలిచ్చేటువంటి గేదెను అమ్మేశాను అన్నయ్య, మరి ఆ పాలు అమ్ముకొని బతికేవాళ్ళు కదన్నా మీరు. పర్లేదన్నయ్య, దేవుడు ఎట్లాకట్లా బతికిచ్చేస్తాడు. ఇలాంటి విశ్వాసం చూడగలుగుతామా ఈ రోజుల్లో అంటే? చూడలేం. ఇక్కడ కనిపిస్తుంది మీ త్యాగం ఏందో, మీకు ఎంత మనసు ఉందో. కాదు మీరేం దిగబెట్టుకునేదన్నా, దేవుడికి ఏందో మనం ఇచ్చేదని దాంట్లో 1 రూపాయి తీసి దేవుడికి ఇస్తుంటారు. అక్కడే కనిపిస్తుంది మీ మనసు ఏందో, మీ లోబితనం ఏందో, మీ పిసనార్థనం ఏందో అక్కడ కనిపిస్తుంది. నా ప్రాణం నా సర్వస్వం దేవుడు అంటారు మళ్ళా, కానీ దేవుడి కంటే ఏమి ఇచ్చేదానికి మనసు రాదు. వీళ్ళ ఆస్తినే ఇచ్చేసి సంతోషంగా ఇచ్చేసారంట ఆస్తిని. ఇదిగో మాది, ఇదిగో తీసుకోపో. అంత త్యాగం ఎవరికి ఉంది? దేవుడు అప్పుడేమంటాడు తెలుసా? స్థిరమైన స్వాస్థ్యం దేవుడు ఇస్తాడు మీకు పరలోకం. ఇస్తాడా? ఇస్తాడు. అందుకే చెప్తున్నాడు, మీరు ఏ పరిస్థితుల్లో అన్నీ కోల్పోయినా ఆనందించండి. మరలా చెప్తున్నా, ఆనందించండి. ఈ శ్రమలు, ఈ కష్టాలు ఆది సంఘానికంటే పెద్ద ఎక్కువేం కాదు మనకు. ఏం శ్రమ పడ్డాం? ఏం ఒక్క బొట్ట రక్తాన్ని దేవుడి కోసం దారబోసారా? నేను దేవుని సేవలో ఉన్నప్పుడు, మందిరాలు కట్టేటప్పుడు కొన్ని చీరలు గుచ్చుకున్నాయి, కొన్ని రాడ్లు గుచ్చుకున్నాయి. ఒక్కొక్కప్పుడు పడిపోయి ఉన్నాను పైనుంచి కిందకి. కొన్ని పరిస్థితుల్లో రక్తం ఎంతో, కాలికి ఇంత పెద్ద మేకు గుచ్చుకొని రక్తం ఆక్కొట్టనే ఉన్నింది. ఎన్నో శ్రమలు, చెప్పులు లేకుండా నడిచాం, బట్టలు కరువైంది, అన్నానికి కొదువైంది, అన్నం అని అడుక్కోలేకపోయాం వేరే వాళ్ళు, నీళ్లు దాగి పుస్తులు బతుకున్నాం. ఏది మీకు దేవుడు ఆడ రాయాలంటే, దేవుడు ఆడ ఇయ్యాలంటే ఏం కష్టపడ్డాడు దేవుని కోసం, ఏం శ్రమ పడ్డాడు. శ్రమలో విమర్శలు అంటే మీ కుటుంబాల కొరకా? ఆనందం ఎక్కడ? శ్రమపడి దేవుని కోసం నేను పడుతున్నాననే శ్రమ, ఆనందం వేరండి. ఆనందం వేరు. దేవుడా ఏమి లేకపోయినా నువ్వు ఉన్నావు నాకు అని ఎంత ఆనందంగా ఉంటుంది. ఎవరు నన్ను అర్థం చేసుకోకపోయినా నువ్వు నా పక్షంగా ఉన్నావు కదా. ఎంత పరిస్థితులు, దయానీయమైన పరిస్థితులకు దిగజారిపోయినా కానీ దేవుడు అప్పుడు మనకు దగ్గరగా అనిపిస్తాడు. ఏమి లేనప్పుడు, ఎవరు మనతో లేనప్పుడు, అందరూ వదిలేసినప్పుడు, ఏమి మన చేతుల్లో ఉట్టివారిగా మారిపోయినప్పుడు, ఒంటరిగా మారిపోయినప్పుడే దేవుడు నేనున్నానని బలపరుచుకుంటూ ఉంటాడు పక్కన. ఎంత ఆదరణ కలుగుతుంది తెలుసు.
అన్నీ లేనప్పుడే, ఎవరు లేనప్పుడే, అందరూ మనల్ని దూషించినప్పుడే, అందరూ అవమానాలు పాలు చేసేటప్పుడే దేవుడు మనకు ఇస్తున్న ఆనందం మన పక్షంగా, మన పక్కగా, మనకు తోడుగా, మనకి నీడగా ఆదరించి బలపరిచి నడిపిస్తాడు ఆ దేవుడు. అనుభవించే వాళ్ళకి తప్ప ఈ అర్థం కావు. అన్నీ వదిలేసి చూడండి, అన్నీ విచ్చేసి చూడండి. త్యాగమైన మనసు, ఇరిగి నలిగిన మనసు వస్తుంది చూడండి. ఇరిగి నలిగిన మనసుని దేవుడు ఆలస్యం చెయ్యడు. ఇరిగి నలిగిన మనసు నాకు కావాలంటాడు. ఎప్పుడు ఇరిగిపోద్ది మనసు అంటే నీకు ఇష్టమైనది దేవుడికి ఇచ్చేస్తున్నప్పుడు. అబ్రాహాన్ని అడిగాడు, నీకు ఇష్టం ఎవరు? నా కుమారుడు ఇసాకు వారసుడిగా పుట్టాడు, ఎంతో 100 సంవత్సరాలకు పుట్టాడు, నాకు ఇష్టమైంది ఈడే, నీకు ఇష్టమైంది తీసుకుని వచ్చి నాకు బలి అర్పించు అన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఇరిగి నలిగిన మనసుతో దేవుడికి అర్పించినప్పుడు ఆ అర్పణ దేవుడికి ఎంపైనదిగా, సువాసన కలిగిందిగా, ఇష్టమైనదిగా దేవుడు స్వీకరిస్తాడు. నీకేది ఇష్టంగా ఉందో దాన్ని దేవుని కోసం వదులుకునేటప్పుడు, ఏది ఇష్టంగా ఉందో దాన్ని దేవుడికి ఇస్తున్నటప్పుడు ఆ త్యాగం దేవుడు చూస్తాడు. ప్రియుల, ఆ త్యాగం దేవుడు చూస్తాడు. అది ఇష్టం దేవుడికి. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైంది కావాలి దేవుడికి. నీకేది ఇష్టమో దాన్ని దేవునికి అర్పించి చూడు. దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అప్పుడు నీకు దేవుడిచ్చే ఆనందం ఎంత బాగుంటుందో తెలుసా? ఆ ఆనందాన్ని అనుభవిస్తేనే తప్ప అవదలలేని ఆనందం నీ హృదయములో గంతులేసినట్లుగా నీకు ఏ సకల భోజన పదార్థాలు ఇవ్వలేనివి, ఈ లోకము ఏ మనిషి ఇవ్వలేనిది, ఏ డబ్బు ఇవ్వలేనిది, ఏ ఆస్తులు ఇవ్వలేనిది ఆనందం దేవుని దగ్గర నుంచి నీ గుండెల్లో నుంచి పొర్లుకొని ఆనంద ప్రవాహం నీలో ప్రవహించినప్పుడు ఎంత తేలిపోతావో దేవునిలో నువ్వు. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఆ కష్టాలలో, ఆ లోతుల్లో నడిచే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రియులరా, అంత దగ్గరగా దేవుడు రావాలంటే నీకు ఇష్టమైనవన్నీ త్యాగం చేసుకో దేవుని కోసం. నాకు అవసరాలు ఉన్నాయి, ఎన్నో అవసరాలు ఉన్నాయి, నా సొంత పనులు ఉన్నాయి, అయినా సరే ఈ 1,00,000 రూపాయలు ఈ చర్చికి పెట్టాలి, ఈ 1,00,000 రూపాయలు దీనికోసం కట్టాలి, ఆత్మలు రక్షించాలి, వద్దు అని నేను దాన్ని వదిలేసుకున్నప్పుడల్లా, నా హృదయానికి దూరం చేసుకున్నప్పుడల్లా దేవుడు నా హృదయం నిండా ఎంత ఆనందం అనేది నింపుతాడో తెలుసా? ఆ తృప్తి ఎలా ఉంటుంది మీకు తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆనంద ప్రవాహం ఎలా ఉంటుంది మీకు తెలుసా? అది అనుభవిస్తేనే, ఆ యొక్క ఫీల్ అనుభవిస్తేనే దేవుడు, నేను వదిలేసుకున్నప్పుడల్లా నాకు ఇది కావాలి దేవుడా, నాకు ఇదిగో ఈ ఆటో కొనుక్కోవాలి, లేకపోతే ఇదిగో ఈ కారు కొనుక్కోవాలి, లేకపోతే ఇది కొనుక్కోవాలన్నప్పుడు లేదు, దేవునికి పని జరగాలి, దేవుని కోసం దీన్ని త్యాగం చేయన్నప్పుడు దాన్ని నా హృదయంలోంచి తీసి బలవంతంగా దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు, నా పరిస్థితులు అలా ఉన్నాయి, రేపటి దినానికి లేవు నాకు ఏమి, అయినా కానీ దేవుడి పని కోసం ఇచ్చేస్తాను కదా అన్నప్పుడు, అలా పొనుకో ఉన్నప్పుడు దేవుడు అలా ఆయన చేయబెట్టి తల అలాగా నాన్న నేనున్నాను రా నీకు అన్నట్టుగా నా భుజం మీద చేయబెట్టి ఎంతో ఆదరణ ఇస్తున్నట్లుగా నన్ను బలపరుస్తూ వచ్చాడు దేవుడు. నా అనుభవాల్లో దాన్ని నేను అనుభవించాను కాబట్టి మీకు రూఢిగా చెప్తున్నాను. దేవుడు ప్రేమ అలా అనుభవిస్తేనే కానీ దేవుడు మనల్ని బలపరుస్తాడు. ప్రియులారా, అంత ప్రేమ ఉంటుంది దేవుడికి. మనకి ఇష్టమైనది దేవుడికి ఇలేక, దేవునికి సమీపించలేక దేవుడు ఎక్కడో లేడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఒకరు లేయించి 10 జాతి మనుషుల్ని సృజించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి వెతికి కనుగొందరేమో అని వారి నివాసం యొక్క పొలిమేరల్లో ఆయన ఏర్పాటు చేసి, ఆయన మనుషులలో ఎవరికి దూరం కాడు. ఎలాగంట? దూరంగా ఉండవు. ఈ సంవత్సరం పాటలో దాన్ని రాసుకున్నాను నేను. నాకు దూరంగా కాకుండా ఉండాలంటే నిన్ను దూరం చేసే వస్తువులకి నేను దూరం అన్నమాట. నిన్ను ఏవేవైతే నన్ను నీకు దూరం చేస్తున్నవి ఏ పరిస్థితులు ఉన్నాయో, అది ఉద్యోగమా, అది డబ్బా, అది లోక స్నేహమా, అది మనుషుల, నా కుటుంబమా,
ఏదైనా సరే దేవుడి కంటే ఎక్కువైంది కాదు. విడిచిపెట్టేస్తుంది దాన్ని, విడిచిపెట్టేస్తుంది. దేవుడి కంటే ఎక్కువైంది కాదు. ఒకవేళ మీరు నన్ను ప్రేమించకపోయినా, ఒకవేళ నన్ను తిట్టినా, ఒకవేళ మీరు నన్ను వద్దనుకున్నా పర్వాలేదు, దేవుడికి ఇష్టమైంది నాకు ఇష్టమైంది కాదు కదా, దేవుడికి ఇష్టమైన దానికోసం బ్రతికేదానికి సిద్ధపడతాం. అందుకే ఆనందం, అందుకే ఆనందం. మరలా చెప్తాను, ఆనందించు. ఏదైతే ఇచ్చేసావు దేవుడికి, ఏదైతే ఇచ్చావు ఇచ్చి ఆనందించు. ఆ ఆనందం ఎలా ఉంటుంది నువ్వు ఒకసారి త్యాగం చేసుకొని చూడు, అర్థమవుతుంది. దేవుడి ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోషే గారు, మోషే అల్పకాలపు సుఖభోగాలను అనుభవించుట వద్దనుకొని ఐగుప్తు యొక్క ధనాన్ని, సింహాసనాన్ని కాళ్ళదనుకొని క్రీస్తు కోసము ఏమైపోయాడంట, శ్రమ పడటానికి. ఆయన క్రీస్తు కోసం నిందలు శ్రమలు పడేదానికి ఆయనకి ఏదైతే లాభం ఉందో దాన్ని కాళ్ళు తన్నుకొని వదిలేసుకున్నాడు దేవుని కోసము. నువ్వా చిన్న దాన్ని వదులుకోలేవు, చిన్న టైం ఇవ్వలేవు. నేను ఈరోజు చెప్పాలనిచిన పాఠం ఏంటంటే, దేవుడికి మనము ఏం చెప్తున్నాం? దేవుని కోసం మనము ఏదైతే వదిలేసుకుంటామో అవన్నిటిని దేవుడు ఇస్తాడు. ప్రియులారా, మనకు తోడుగా నిలబడతాడు. శ్రమల, నిందల, అవమానాల, కష్టాల మోషే పడ్డాడు, మోషే వదిలేసుకున్నాడు. అబ్రహాం ధనవంతుడై ఉండి ఇది శిథిలమైపోయే గుడారాల్లో నివసించేదానికంటే స్థిరమైనది, నిలవరమైనది, పునాదులు కలిగిన పట్టణం కోసం బతికారు. ఎలా బతికారు ధనవంతులు అంటే? డేరాలు వేసుకుని బతికారు. ధనవంతులు డేరాల్లో బతకటం ఏంటి? బతికారు, బ్రతికి చూపించారు. మనము దేవునికి దూరం చేసే వాటిని పట్టుకొని వెళ్ళిపోతాం, కానీ దేవునికి దగ్గర అవ్వాలంటుంది. అందుకని ఆయన అన్నాడు, ఇదిగో వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, స్థిరమైనది, నిలవరమైన స్వాస్థ్యం ఉందని ఎరిగి వాళ్ళు దేవుని కోసము వాళ్ళ ఆస్తిని కోల్పోయేదానికి సంతోషంగా ఏం చేశారంట? సంతోషంగా ఒప్పుకున్నారు. ఇంకొకటి చెప్పుకున్నాం, ఎలా ఒప్పుకున్నారు? ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏమి ఎతకాలి అనేది, లేదంటే ఇక్కడ దాకా మనము స్టాప్ చేసుకున్నాం దీన్ని. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఇక్కడ మీకు చాలా చెప్పాలని వస్తుంది. ఈ జీవితం కొరకు అని ఆలోచిద్దాం, లేకపోతే ఏమి ఎతకాలనేది మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం టకటక చదవండి, ముగించుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతి మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. రేపటిని గూర్చి చింతపడ. చాలు. తర్వాత వచ్చేసి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఇలా ఉండాలి. కొలసీ పత్రిక 3:1 ఏముందో చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశం అది కాదు, అది చదవదు. కొలసీ పత్రిక చదువు 3:1 త్వరగా ముగించుకుంటాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, భూ సంబంధమైన వెతకుతున్నారేంటి మీరు? అక్కడ ఉన్నాడు, రైట్, కుడి పార్శ్వమున క్రీస్తు కూర్చో ఉన్నాడు, పైన వాటిని వెతకండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోబాకండి అన్నాడు. ఏమి వెతకాలి ఇప్పుడు? ఏమి వెతకాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని. పైన ఉన్న వాటిని వెతకండి అన్నాడు. మరి ఏం వెతకాలి? యెషయా గ్రంథము 55:6 ఫస్ట్, యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయన్ని వెతకండి, ఆమెను సమీపంగా ఉన్నప్పుడు ఆయన్ని వేడుకోండి. ఎప్పుడు దొరుకుతాడు ఆయన? ఈ కాలం ముగిస్తే మళ్ళీ దేవుడు మనకు దొరికే కాలం కాదు అది. నరకానికి వెళ్ళిపోతే దేవుడు మనకు దొరకడు, యెహోవా దొరికే కాలం అంది. ఇది ఎతకటం. 4వదిగా జీవితం. జీవితం అనేది ఎవరిచ్చిన ఆస్తి అండి? జీవితం అనేది ఎవరిచ్చిన ఆస్తి చెప్పండి? దేవుడిచ్చిన ఆస్తి కదా. ఈ జీవితము మీ ప్రయాస ఎవరి కొరకు? ఈ జీవితంలో నీ పిల్లల కోసం, నీ భార్య కోసం, నీ బిడ్డల కోసం, ఇదే కదా రక్త సంబంధుల కోసం.
నీ ప్రయాస అంతా ఎవరి కోసం? జీవితం దేవుడిస్తే దేవుడికి కదా మనం సత్క్రియలు చేయాలి. దేవుడి కోసం కదా బతకాలి. జీవితంలో ఎవరి కోసం బతుకుతున్నారు? నేనా? మా ఆయన కోసమే కదా. పర్వతక్క, మీ ఆయన కోసమే ఈ జీవితం. అర్థమైందా? మా ఆయన కోసమే కదా, లేకపోతే నా బిడ్డల కోసమే కదా. ఈ ప్రయాసం అంతా ఎవరి కోసం? నా కుటుంబం కోసమే కదా. అందుక నీకు జీవితం ఇచ్చింది దేవుడు. అందుకని ఆయన చూడండి, నీ కోసం నీ బిడ్డల కోసం బతికితే ఏమంటున్నాడు దేవుడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 19 వచనం. త్వరగా దీన్ని చెప్పుకొని ముగిచ్చేస్తా. 15-19 ఫాస్ట్గా. 15 అధ్యాయం 19 వచనం మొదటి కొరింథీ. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన యెడల మనుషులందరికంటే భాగ్యులమై ఉంటాము. మీరు ఎందుకు నమ్ముకున్నారు క్రీస్తుని? ఈ లోకంలో ఎందుకు నమ్ముకున్నానంటే మా కూతురికి పెళ్లి అవుతుందని, ప్రభు దగ్గరకు వస్తే మాకు ఇల్లు ఇస్తాడని, ప్రభు దగ్గరకు వస్తే నాకు ఒక ఉద్యోగం ఇస్తాడని, ప్రభు దగ్గరకు వస్తే ఏమైనా ఆశీర్వాదాలు ఇస్తాడని, మేలు జరుగుతుందని ప్రభుని నమ్ముకున్నది. ఈ జీవితకాలం మట్టికే మీరు నిరీక్షిస్తే మీరు ద్రోభాగ్యులు. ప్రభుని నమ్ముకున్నారు. జీవితం ఇచ్చింది అందుకొరకు కాదు, దానికోసం బ్రతకమని కాదు, దాని కొరకు ప్రయాసపడమని కాదు, దాని ఎందుకు సంతోషించమని కాదు. ఎందుకు ఇచ్చాడు ప్రభు ఈ జీవితాన్ని? ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం 10 వచనంలో ఏముంది? ఎందుకు ఇచ్చాడు జీవితాన్ని? ఈ జీవిత కాలం మట్టుకేనా? మరియు వాటి యందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా నీకు సిద్ధపరచున్న సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వాళ్ళమే. ఆయన పని అయి ఉన్నాము. ఎందుకు మనకు జీవితాన్ని ఇచ్చిందంటే సత్క్రియలు చేసేదానికి. ఎందుకు ఇచ్చాడమ్మా? ఎందుకు ఈ జీవితమా? హాయిగా రోజు తిని నిద్రబొమ్మని, అదొకటి. ఇంకోటి, బాగా డబ్బు సంపాదించుకొని ఏం చేయాలంట? సుఖపడమనా? ఎందుకు ఇచ్చాడు జీవితాన్ని? చెప్పండి, ఎందుకు ఇచ్చాడు జీవితం? ఆకలేస్తుందా? ఎందుకేనా జీవితం ఇచ్చింది? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే మీ ఎల్లక్కడ ప్రార్థన పెట్టుకుని నలుగురు వాక్యాన్ని వినిపించండి అని చెప్పా. వచ్చారా? రాలా. కానీ మీరన్నా పోయి వాళ్ళకి సువార్త చెప్పి ఎవరినన్నా మార్చారా? సత్క్రియ చేశారా? చేయలేదు. కానీ సంఘం అంతా కలిసి ఏదో ఒక కార్యక్రమం చేసి ఎవరో ఒకరు నడిపించుకొని దేవుని పని చేద్దామన్నారా? అదే చేయరు. ఏం సత్క్రియ అది? వాక్యాన్ని ప్రకటించింది ఏది? మీరు ప్రకటించలేరు. ప్రకటించే వాళ్ళని తీసుకోవి ఖర్చు పెట్టమంటే అది పెట్టలేకపోతున్నారు. ఈ జీవితం మట్టుకే మీరు బ్రతికి ఈ భూమి మీద వరకే సుఖాన్ని అనిపించి ఈ జీవితంలోనే నాకు అన్ని మేలు జరగాలనుకుంటే కాదు. నువ్వు చచ్చిపోయిన తర్వాత వద్దా? నీకు చచ్చిపోయిన తర్వాత వద్దా? కావాలా? వద్దనే వాళ్ళు చేతులు ఎత్తండి. కావాలనే వాళ్ళు చేతులు ఎత్తండి. కావాలంటే దేవుడు ఈ భూమి మీద నువ్వు త్యాగపూర్వకమైన సత్క్రియలు చేస్తేనే నీకు పరలోకం కూడా ఉంటుంది. ఈ జీవితం మట్టికే కాదు నీకు కావాలనిచింది అన్నాడు. మరి ఈ జీవితంలో మేము అన్ని కోల్పోతే మాకేంటి ఆదాయం? నాకున్నదంతా నీకు ఇచ్చేస్తే నేనేం చేయాలి అన్నారంట అపోస్తులు. ఎవరోళ్ళు అపోస్తులు? 12 మంది. అదొకటి చదువుకొని ముగిచ్చేద్దాం. మార్కు సువార్త 10 అధ్యాయం 28 వచనం. అదొకటి చదువుకొని ముగిచ్చేస్తున్నా. 10:28 మార్కు సువార్త. పేతురు ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం కదా క్రీస్తు చెప్పసాగిను. ఆయనతో చెప్పగా అందుకు యేసు ఇలా అన్నాడు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములనైనను విడిచిన వారు ఇప్పుడు ఇహమంది హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను
పిల్లలను ఆ భూములను రాబోవు లోకమందు పొందునని నిత్యజీవం పొందునని నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఇదిగో మీరు ఏదైతే కోల్పోతారో, మీరు ఏదైతే దేవుని కోసం నష్టపోతారో, ప్రభు కోసం విడిచిపెట్టేస్తారో, వాటిలన్నిటికి 100 దేవుడు ఇస్తాడంట. మీకు చాలదా? వద్దా? మీరు ఏది విడిచిపెట్టబాకండి. మీరే సత్క్రియకి పనికి రాబకండి. ఏ బాధ్యత చేయకుండా ఉండండి. దేవుడు మీకు ఏమి ఇవ్వడం, పరలోకం కూడా రాదు చేయకపోతే. ఇది అర్థమైందా? అన్నీ వదిలిపెట్టేసుకుంటే, అన్ని త్యాగం చేసుకుంటే మాకు వచ్చేది ఏంటంటే దేవుడు అన్నీ ఇస్తాడంట మీకు. ఇంకా గలతీ పత్రిక 2:20 ముగించుకుంటున్నాం. గలతీ పత్రిక 2:20 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంక జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇంక నేను జీవించటం లేదు. ఇలా సమర్పించుకునే వాళ్ళు ఎవరు? నేను క్రీస్తు వలె మారిపోయాను. నేను క్రీస్తు లాగా ప్రేమను చూపించగలను. నేను క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, నేను కాదు. మీరా? మనలో ఎవరు జీవిస్తున్నాడా? మనలో ఎవరు జీవిస్తున్నాడు? క్రీస్తా దెయ్యమా? చెప్పండి. ఇప్పుడు ఎందుకు చెప్తారు? మీకు సురుకు తగిలితే అప్పుడు వస్తాడు బయటికి. ఎవరు? బేతాళుడు. అప్పుడు బయట పడతాడు. అప్పుడు పోయి మీ మొహం దగ్గర పెద్ద అద్దం పెట్టాలి. పెద్ద అద్దం పెట్టి చూసుకో, నీళ్ళు ఎవరు కనిపిస్తున్నది? క్రీస్తా దెయ్యమా? చూడండి. అందుకని పౌలు గారు అన్నాడు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు కానీ నేను కాదు. మనమందరం ఎవరి స్వరూపంలో ఉండాలి? ఎవరు పోలికల్లోకి రావాలి? క్రీస్తు స్వరూపంలోనికి మనందరం రావాలి. ఇప్పుడు క్రీస్తు మనలో జీవించాలి. ఇప్పుడు అర్థమైందా? శ్రమలలో ఆనందించండి. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఏమి లేకపోయినా నేను ఎలా ఉంటాను? ఆనందంగా ఉంటాను. క్రీస్తు నాలో జీవిస్తే నాకు దేని మీద బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఆయన నాకంటే ముందు ఆయన అనుభవించాడు కనుక ఇవన్నీ కూడా నాకు జయం ఇస్తాడు. అంతేనా కాదా? చెప్పండి. అందుకని శ్రమలలో మనం ఎలా ఉండాలి? ఆనందంగా. ఆనందమే లేదు. ఎప్పుడు ఇచ్చి పెడతాడా? ఏంది టైం అయిపోయినా కానీ పట్టించుకోలేదు అని అంటున్నారా? మీ హృదయము తలంపు పుట్టక ముందు ఎవరు రాస్తున్నాడా లెక్క సీసీ కెమెరా పెట్టి దేవుడు రాస్తుంది. ఏంది ఎంతసేపు అంటే అసలు ఆదివారం అంతా దేవుడిది. యాడ కూర్చుంటున్నారు? ఈరోజు లేట్ అయిందిలా, ఏమనుకోబోకండి. ప్రార్థన చేసుకో.